మంతనిలో అంబేద్కర్ చౌక్ వద్ద బజరంగ్ దళ్ మరియు విశ్వ హిందూ పరిషత్ వారు కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. మంతనిలో అంబేద్కర్ చౌక్ వద్ద బజరంగ్ దళ్ మరియు విశ్వ హిందూ పరిషత్ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఢిల్లీలో రంగు పంచమి రోజు 9 ఏళ్ల పాప వాళ్ళ తాతయ్యతో ఆడుకుంటూ తాతయ్యపై బెలూన్ విసరగా ఆ బెలూన్ దారి తప్పి పక్కన వెళ్తున్న ముస్లిం వనితపై పడగా ఆమెకు అక్కడ క్షమాపణ చెప్పినా వినకుండా వారి బంధువులను 30 మందిని పాప ఇంటికి తీసుకువచ్చి తరుణ్ అనే వ్యక్తి విరుచుకుపడి కట్టెలతోనూ రాళ్లతోనూ బ్యాట్లతోనూ కొట్టి చంపేశారు. దానికి నిరసనగా ఈరోజు మంథనిలో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించడం జరిగిందని, హిందువుల పండుగలను జరుపుకోవద్దా అంటూ హిందువులపై ఎందుకింత దుశ్చర్యలకు పాల్పడుతున్నారంటూ ప్రశ్నించారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మొన్నటి రోజున హోలీ సందర్భంగా జరిగిన అల్లర్లలో మరి తరుణ్ కుమార్ అనే అబ్బాయిని వారి చెల్లెలు చిన్న హోలీ ఆడుకోగా చిన్న డ్రాప్స్ ఒక బురగా అమ్మాయి మీద పడగా వారు ఒక 20-30 మంది వచ్చి ఆ కుటుంబంపై దాడి చేయడం జరిగింది. అందులో తరుణ్ కుమార్ను రాళ్లతో గుడ్డలతో అన్యాయంగా చంపడం జరిగింది. దానికి ఆ కార్యక్రమానికి నిరసనగా ఈరోజు బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాని గురించి ఒక 5 నిమిషాలు మన స్వామన్న మాట్లాడాల్సింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. 4 హోలీ పండగ సందర్భంగా ఏదైతే భారతదేశంలో హిందువులు రంగు పంచమి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇదే సందర్భంలో ఒక 9 సంవత్సరాల అమ్మాయి తన తాత వెంట ఉరుకుతూ రంగు కలిపినటువంటి ఏదైతే బుగ్గలు, ఊపిరి బుగ్గలు ఉంటాయో ఆ బుగ్గ విసరడం జరిగింది. ఆ బుగ్గ తాతకు తప్పి పక్కన కింద పడి ఒక 60 సంవత్సరాల మహిళ పోతూ ఉన్నది. ఆమె పక్కకు పడి ఆ పక్కకు పడినటువంటి ఏదైతే రంగు చిన్న చిన్న తుప్పుర్లలాగా ఉన్నటువంటి ఆ తుప్పుర్లు ఆమె పైన పడడం జరిగింది. ఆమె ఎంబడే ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ బంధువులు వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావడం జరిగింది. అప్పటికే ఈ గొడవ జరుగుతున్నది. తరుణ్ కుమార్ అసలు ఇంట్లోనే లేడు, అక్కడ లేడు. తరుణ్ కుమార్కి ఏం జరిగిందో కూడా తెలియదు. అప్పటికే వాళ్ళ నాన్న, వాళ్ళ చిన్న నాన్న వీళ్ళందరి మీద దాడి చేయడం జరిగింది. దాడి జరిగిన తర్వాత తరుణ్ కుమారు ఇంటికి రావడం జరిగింది. ఆయనకు తెలియదు ఈ విషయము. వచ్చిన తర్వాత ఆయనను కూడా చాలా దారుణంగా దాదాపు 20 నుంచి 30 మంది కలిసి దాడి చేసిండ్రు. ఆ దాడిలో తరుణ్ కుమారు గాయపడ్డారు. గాయపడిన తర్వాత హాస్పిటల్కు తరలించిండ్రు. హాస్పిటల్లో తరుణ్ కుమారు మృతి చెందడం జరిగింది. కానీ మన దేశంలో మనం అంటున్నాము సెక్యులర్ అని అంటున్నాము, సర్వమతాలు అంటున్నాము. కానీ భారతదేశంలో ఎవరికి వారు హిందూ సమాజము ఎప్పటి వరకు అయితే కలిసి తన వెంట పనిచేయరో అప్పటి వరకు మన సమాజంలో ఇటువంటి హత్యలు జరుగుతూనే ఉంటాయి. ఈ హత్య జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే హోలీ పండగ సందర్భంగా కింద పడ్డటువంటి ఊపిరి బుగ్గ పగిలి దాంట్లో ఉన్నటువంటి కొంచెం రంగు చిల్లిన కారణంగా ఈ హత్య జరిగింది. వాళ్ళ కుటుంబంలో 4గురికి దెబ్బలు తగిలినాయి. అందులో ఒకరు తరుణ్ కుమార్ మరణించడం జరిగింది. ఇటువంటి పరిస్థితులు మరీ రావద్దు అని అనుకుంటే హిందూ సమాజము కలిసి ఒకటై పనిచేయాలని అనుకుంటూ ముగిస్తున్నా. మొన్న 4వ తారీఖు హోలీ రోజున ఢిల్లీలో జామ్నగర్లో జరిగిన తరుణ్ హత్య ఉదంతాన్ని మనం చూస్తూ ఉంటే అసలు మనం ఈ భారతదేశంలోనే బతుకుతున్నామా లేదా సిరియా, ఇరాక్, పాకిస్తాన్ లాంటి దేశాలలో బతుకుతున్నామా అనిపిస్తుంది. కేవలం ఒక హోలీ నీళ్ళు 11 సంవత్సరాల అభంశుభం తెలియని ఒక పాప హోలీ నీళ్ళు కింద పడ్డ హోలీ నీళ్ళు ఆమె మీద ఒక బుర్కా ధరించిన మహిళపై పడడం వల్ల ఈ ఉదంతం జరిగింది. ఎప్పుడైతే ఇప్పుడు హిందువుల పండుగలకు కలర్లు అమ్ముకునేటప్పుడు మతం అడ్డు రాదు, కొబ్బరికాయలు అమ్ముకునేటప్పుడు మతం అడ్డు రాదు, పూలు పండ్లు అమ్ముకునేటప్పుడు మతం అడ్డు రాదు. కానీ ఏదైతే ఈ చిన్న ఇష్యూని బేస్ చేసుకొని ఇంత రాద్దంతం చేసి ఒక తరుణ్ అనే వ్యక్తిని, ఒక హిందూ వ్యక్తిని అతి దారుణంగా ఒక 25-30 మంది కలిసి చంపిల్లో దీన్ని ప్రతి హిందువు తీవ్రంగా ఖండించాలి.
ఏదైతే మనము దేవి భక్తులము, శ్రీరాముని భక్తులం అని చెప్పుకునే వాళ్ళు హనుమాన్ భక్తులు ఉంటారో వాళ్ళు కూడా తీవ్రంగా ఖండించాలి. ఎప్పుడైతే కనీసం ఈ నిరసన తెలపడానికి కూడా రాని హిందువులను చూసి ఆ దేవుళ్ళు కూడా హర్షించరు. కనీసం ఒక హిందూ దేవుళ్ళు నేను ఇంత భక్తుల్ని అని చెప్పుకుంటారు కదా, ఇట్లాంటి దాడులను ఖండించని భక్తులను చూసి కూడా దేవుళ్ళు కూడా అనుకుంటారు, అయ్యో ఇంత అసమర్థుడా నా భక్తుడు అని. ఎప్పుడైనా కూడా హిందూ సంఘటితమే మన భద్రత. మేలుకో హిందూ, మన మీద జరుగుతున్న దాడులను తెలుసుకో. బయట లవ్ జిహాద్ అని చెప్పి రకరకాలుగా మన హిందువులని ఎంత ప్రలోభ పెట్టి ఎన్ని అగత్యాలు జరుగుతున్నాయో తెలుసుకోండి, జాగ్రత్త పడండి. జై హింద్, జై భారత్. జై శ్రీరామ్. అసలు మనము మన దేశంలో ఉన్నామా, ఏ దేశంలో ఉన్నామో అర్థం కావట్లేదు. మనకు దేశంలో ఉన్న కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.